హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ కోసం అయితే కొన్ని తెప్పించుకున్నాను. మీషో నుండి తెప్పించుకున్నాను అనమాట. అండర్ బడ్జెట్లో వచ్చాయి. నేను సైన్ పిక్ కూడా విత్ రేట్ ఎంత పడిందో నేను యాడ్ చేస్తున్నాను ప్రతి ఒక్క ప్రోడక్ట్ చూపించినప్పుడు మీతో. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా నచ్చినా లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను కదండి, అనుకోకుండా న్యూ ఫ్రిడ్జ్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి. ఆ ఫ్రిడ్జ్ ఎందుకు తీసుకున్నాము, ఏంటి డ్యామేజ్ వచ్చింది అని చెప్పేసి. ఒకవేళ చూడకుండా ఉంటే చూడండి. నేను దీంతోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను ఫ్రిడ్జ్ టూర్ కూడా. నేను ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది, బట్ వీడియో లెంతీ అయిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్ టూర్ అనేది సపరేట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఏమైతే తెప్పించుకున్నానో ఆర్గనైజర్స్ అవి చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను ఆ ఆర్గనైజర్స్తో ఎలా సెట్ చేసుకున్నాను, ఎలా అనేది ఫ్రిడ్జ్ టూర్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీకు అస్సలు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది, ఒకవేళ ఏదైనా నచ్చితే నాకు కోడ్ అని అడగండి, నేను ఇస్తాను. ఓకేనా? ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది మీకు మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను. చాపర్ అండి, మనకు ఈజీగా మార్నింగ్ టైమ్స్ ఎప్పుడన్నా వంట స్పీడ్గా అయిపోవాలంటే నాకైతే చాలా యూజ్ అవుతుందండి. దీంతోనే టమేటాలు, ఆకులు అన్నీ వేసి దాంతో అనేస్తే కనుక బాగా చాప్ అయిపోతుంది. అసలు సన్నగా చాప్ అయిపోతుందనమాట. అలా అని మనము క్యారెట్, ఇవి బీన్స్ ఇవి డైరెక్ట్ వేసామనుకోండి సరిగా కట్టవన్నమాట. ఇప్పుడు క్యారెట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి. సో అవి కొన్ని అంటే హాఫ్ పీసెస్ లాగా కట్ చేసి దాంతో వేసి అంటే నీట్గా పీసెస్ అయితే కట్ చేస్తాయి అనమాట. సో చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ప్రోడక్ట్. మీకు ఒకవేళ అవసరమైతే తెప్పించుకోండి. ఇంకా నేను ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాను అనేది మీకు చెప్తాను. చూడండి, కొన్ని కొన్ని అంటే ఏవైతే యూజ్ అవుతాయో మనకి ఇప్పుడు వెజిటేబుల్స్ మనకి వారమంతా వెజిటేబుల్స్ అంటే ఈజీగా త్వరగా వంట అవ్వడానికి ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా చూశాననమాట కొన్ని వీడియోస్. సో దానికి తగ్గట్టుగా ఏ ప్రోడక్ట్స్ అయితే మంచిది అనేది చూసి తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ చాపర్ మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ అది నా దగ్గర బాక్సెస్ లేవన్నమాట. ఇంతకుముందు మనం ఇప్పుడు లయన్ డేర్స్ ఏమైనా కొనుక్కున్నప్పుడు ఆ బాక్సెస్ అయితే పెట్టుకొని అవి అయితే యూజ్ చేసుకునేదాన్ని అనమాట. సో మనం ఏదైనా ప్లాస్టిక్ ఒక 6 మంత్స్ తర్వాత మారుస్తూ ఉండాలి కదండి. 6 మంత్స్కి మించి ఎక్కువ వాడకూడదు ప్లాస్టిక్ ఐటమ్స్. దీంతో నేను ప్లాస్టిక్ ఐటమ్ మాత్రమే కాదనమాట, గాజు ఐటమ్ కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇవి చూడండి, ఇలా బాక్సెస్ టైప్ వస్తాయన్నమాట. 6 ఆర్గనైజర్స్ మాదిరి వస్తాయన్నమాట. ఇలా సైన్ మాకు ఫ్రిడ్జ్కి వచ్చింది, నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియో. చెప్పాను కదా, ఫ్రిడ్జ్ టూర్ మాదిరి పెడతానమాట ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో. దాంతో ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్ మనకి ఇప్పుడు మీషోలో సెర్చ్ చేయొచ్చు అనమాట. ఎలాంటి ఫ్రిడ్జ్, ఇప్పుడు డబుల్ డోర్ అనుకోండి, డబుల్ డోర్, త్రిబుల్ డోర్, ఫోర్ డోర్స్ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అంటే వస్తాయి అనమాట. దానికి తగ్గట్టుగా వస్తాయి. అలా సెర్చ్ చేసి తీసుకున్నాను అనమాట నేను. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాను, చూస్తూ ఎందుకు మీతో మాట్లాడుతున్నాను అనేది చెప్తాను. చూడండి ఎంత బాగున్నాయో. 6 అయితే వచ్చాయన్నమాట. ప్లస్ నేను సైడ్న మెన్షన్ చేశాను కదా, అన్నీ ఒక ఓన్లీ గ్లాస్ ఐటము ఇంకొకటి 600 రేంజ్ అలా వచ్చాయన్నమాట. మిగతాటన్నీ 500 లోపే అనమాట అన్నీ మనకి వచ్చింది ఇవన్నీ. అలాగే ఈ నేనెందుకు అంటే ఇక్కడ ప్రభాస్‌ది మూవీ ఉంది కదండీ, 'రాఘవేంద్ర' మూవీ అయితే పెట్టుకున్నామనమాట. అన్ని ప్రోడక్ట్స్ ముందర పెట్టుకొని అన్నీ వచ్చాక మీకు చూపిద్దామని చెప్పేసి అలా మూవీ చూస్తూ నేను ఆ సీన్స్ ఉంటాయి కదండీ, బ్రహ్మానందంని క్యారెట్ ఇలా కొరుకుతూ ఆ సౌండ్ వస్తుంటే వాళ్ళు భయపడుతూ ఆ క్లిప్ వస్తుందనమాట. సో నేను మా పిల్లలు చూస్తూ నవ్వుకుంటున్నామనమాట. నేను అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అందుకే నవ్వుతూ ఉన్నాను మధ్య మధ్యలో, ఏమనుకోకండి. ఆ క్లిప్పు చూపిస్తాను నేను మీకు మధ్యలో. రియల్ సౌండ్ పెడదామనుకున్నాను. నేను నవ్వేది, మా పిల్లలు నవ్వేది. ఆ సీన్స్ కూడా సౌండ్ వస్తుంది కదండీ, కాపీరైట్ వస్తదని చెప్పేసి నేను సౌండ్ అయితే తీసేసాననమాట. మీకు చూపిద్దాం అనుకున్నాను. పిల్లలు ఎంత ఎంజాయ్, ఓల్డ్ మూవీస్ కూడా అప్పుడప్పుడు కిడ్స్‌కి చూపిస్తూ ఉండాలి కదండీ. ప్లస్ ఇది నవ్వుతూ బాగుంటుంది ఈ మూవీ. తెలియదు వాళ్ళకు రాఘవేంద్ర స్వామి గురించి. ప్లస్ ప్రభాస్ అయితే సూపర్‌గా యాక్ట్ చేసినారు కదా.
సో, అలా మా అన్న చెప్తూ ఉంటే వీకెండ్ అయితే ఆ మూవీ చూస్తూ ఇలా ప్రొడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాననమాట మీకు. ఇందాక చూసారు కదండీ! 6 బాక్సెస్ టైప్ వచ్చింది కదా! వైట్ కలర్‌లో అదొచ్చేసి మనం ఇప్పుడు ఏదన్నా ఇంకా టుమారో కర్రీ చేస్తున్నామనుకోండి, దాంతో ముందుగానే అన్నీ ఇంకా నైటే కట్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. ఆనియన్స్, టమాటోస్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒకవేళ సాంబార్ చేస్తున్నామనుకోండి వెజిటబుల్స్ అన్నీ. చాప్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ మనం ఈజీగా కర్రీ చేసేసుకోవచ్చనమాట. అలా కాకుండా మనము ఇంకో దానికి కూడా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. లేదా ఆకుకూరలు మనం ఒలుచుకొని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తెచ్చుకుంటారు కదండీ! ఎక్కువ రోజులు నిలువ ఉండవు కదా! సో, దాంతో పెట్టుకుంటే మనకి అది ఏమంటారు, ఎయిర్ పోయేదానికి గూడా ఉందనమాట దాంతో. ఈజీగా మనకి ఎటువంటి పాడవకుండా ఉంటుందనమాట. నేను ఒక హరిత జాకీ తెలుసు కదండీ! ఇలాంటివే అనమాట. అంటే పైన ఎయిర్ ఉంటుంది మనకి. ఈజీగా పాడవవు ఆకుకూరలు. అలాంటివే యూజ్ చేస్తున్నారనమాట. సో, ఇలా కూడా ఉంటాయా నాకు తెలీదు. ఇప్పుడు మనం మామూలుగా ఆర్గనైజర్స్ అని తెప్పించుకుంటాం. బట్ ఎయిర్ పోకుంటే మనక దాంతో పెట్టినా కూడా అవి పాడైపోతాయి 2 డేస్‌కే. సో, ఇక్కడ కూడా చూడండి నేను గ్లాస్ ఐటెమ్స్ అనమాట. బయటైతే ఇదే నేను ఇంతకుముందు ఐకియాలో వెళ్లి చూస్తే ఒక్కటే 500 రేంజ్ ఉందండి. బట్ ఈ 3 కలిపి నాకు 650 రూపీస్‌కొచ్చిందండి. నేను సైడ్‌న యాడ్ చేశాను చూసాను కదా! అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగొచ్చిందో. నేను చెప్పాను కదా! పైన ఎయిర్ పోయేలాగా చూడండి ఎంత బాగిచ్చారో. నేను చూపిస్తున్నాను చూడండి. అది కొంచెం పైకనేసి మనం పెట్టేస్తే ఎయిర్ పోతూ ఉంటుందనమాట. మనకి ఎయిర్ పోతూ ఉంటే ఆకుకూరలనేది అలానే బావుంటుందనమాట. సో, నేను దీంతో ఏం ఆర్గనైజ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏంటి సుగుణ మూవీ చూస్తూ మరీ నువ్వు ఇది తీయాలా? కాన్సంట్రేషన్‌గా చేసుకోవచ్చు గదా! అని మీరు అనుకోవచ్చు. బట్ నాకు బోర్ కొడుతుంది గదా! అలా చూస్తూ మీతో మీతో ఇవి చూపిస్తూ ఉంటే బావుంటుందిలే అని చెప్పేసి అలా చేస్తున్నాననమాట. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నాననమాట. అప్పుడే వచ్చిందనమాట ఆ సీను. మీకు చూపిస్తాను ఆ క్లిప్. 3 వచ్చాయన్నమాట. బిగ్ సైజ్ ఒకటి, మీడియం సైజ్ ఒకటి, చిన్నదొకటి. మనకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. మనం ప్లాస్టిక్ అన్నా పడేస్తాం కానీ, ఇన్ని మంత్స్ వాడి, 6 మంత్స్ వాడి తర్వాత మా మారుస్తూ ఉంటాం కదా! బట్ ఈ ఒక్కసారి గ్లాస్ ఐటెమ్ తీసుకుంటే మాత్రం అస్సలు ఇంకా మనం మార్చడం అవసరం లేదనమాట. ఒక్కసారి తీసుకుంటే. ప్లస్ బయటైతే ఇవి చాలా కాస్ట్‌లీ. ఇది చూడండి అసలు ప్యాకింగ్ కూడా వాళ్ళు బ్రేక్ అవ్వకుండా అది స్పాంజ్‌తో ఇదో చూడండి నేను సీన్ చూపిస్తున్నాను. సౌండ్ పెడతామంటే ఎక్కడ కాపీరైట్ వస్తుందో అని చెప్పేసి నేను చేయలేదు. మా పాప తీస్తుంది వీడియో అది టీవీది. ఇది మాత్రం నేను ట్రైపాడ్ పెట్టుకొని తీసుకున్నాననమాట. సో, వాళ్ళ ప్యాకింగ్ కూడా ఎంత బాగా చేశారు చూడండి. స్పాంజ్‌తో చుట్టి మొత్తం ప్లాస్టర్ ఏసి ప్లస్ బాక్స్‌లో అయితే పంపించారనమాట. నేను చెక్ చేశాను. మనం చూసుకోవాలి కదండీ! వెంటనే నాకు వీకెండ్ వచ్చింది. సో, నేను వెంటనే తీసేసాననమాట. మళ్ళీ ఏదన్నా బ్రేక్ అయినా కూడా ఏదన్నా ఫాల్ట్ వచ్చినా కూడా మనం ఎక్స్‌చేంజ్ పెట్టుకోవచ్చు కదా! రిటర్న్ పెట్టుకోవాలి అని చెప్పేసి. ప్లస్ నేను మనకి చాలా యూజ్ అయ్యే మాపింగ్ స్టిక్ అయితే నాకు చాలా మంత్స్ యూజ్ చేశాననమాట. అదొచ్చేసి బ్రేక్ అయిపోయిందనమాట. మనకి తిరిగేదనేది బ్రేక్ అయిపోయింది. సో, నేను నాకింక చాలా అవసరము మాపింగ్ అనేది. నేను వీక్లీ 3 టైమ్స్ అయితే బాగా మాపింగ్ పెడుతూ ఉంటాననమాట. సో, నాకు చాలా ఇంపార్టెంట్. బయటికెళ్ళి తీసుకుండే ఆప్షన్ లేదనమాట నాకు. సో, ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. బెటర్ కదా! బయట అదే కాస్టే ఉండి 100, 200 డిఫరెన్స్ అని చెప్పేసి నేను మీషోలో ఈ ప్రొడక్ట్స్ దీంతో పాటే మాపింగ్‌ది అయితే సెట్ తెప్పించుకున్నాననమాట. సో, క్వాలిటీ అయితే ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చిందండి అసలు. ఈ స్టిక్ ఇలా వస్తుంది. మనం అరేంజ్ చేసుకోవచ్చనమాట ఈజీగా. ప్లస్ ఒకటి ఎక్స్ట్రా మాపింగ్ క్లాత్ అనేది 2 ఇస్తారనమాట ఎక్స్ట్రా. చూడండి సైన పెడుతున్నాను 600 రేంజ్. బయట కూడా నేను 500 చేంజ్ అలా తీసుకున్నాను. అది కూడా 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నాననమాట. చాలా కేర్‌ఫుల్‌గా బాగా యూజ్ చేసేదాన్ని. బట్ అది ఎందుకో బ్రేక్ అయిపోయిందనమాట. అది ఉంది కదా తిరిగేది. అదైతే బ్రేక్ అయిపోయింది. ఇంక మనకి అది యూజ్ అవ్వదనమాట. అట్‌లీస్ట్ స్టిక్ పోయినా మనము వేరే స్టిక్ తెచ్చుకోవచ్చు.
సో, అదే పోతే ఇంకా ఏం చేద్దాం? ఇప్పుడు మామూలుదనుకోండి పిండేసి తుడుస్తూ ఉండాలి. చేతులు మనం ఆల్రెడీ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా! ఇప్పుడు అందరూ మాక్సిమం ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా దీంతో చాలా టైప్స్ వచ్చాయండి. ఇంకోటి స్టిక్ కూడా ఇలా పైకంటే మొత్తం అదే వాటర్ అంతా తీసేసుకుంటుంది. అది కూడా తెప్పించాననమాట. దీనికి తెప్పించక ముందు ఎందుకు ఓన్లీ స్టిక్కే తెప్పించుకున్నామని చెప్పేసి చూసాను. బట్ అదైతే అస్సలు ప్రోడక్ట్ సరిగా రాలేదు నాకు. సో, నచ్చలేదు నాకు. రిటర్న్ పెట్టేసాననమాట. తర్వాత మళ్ళీ ఇది పెట్టుకున్నాననమాట. సో, ఇదే బెస్ట్. మనకి లైఫ్ వస్తుంది. అది మనం యూజ్ చేసే కొద్దీ ప్లస్ ప్రోడక్ట్ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యి వచ్చిందనమాట. నొక్కుపోయి అలా. నాకు నచ్చలేదు. సో, అందుకే మళ్ళీ ఇదే తెప్పించుకున్నాననమాట నేను. సో, చాలా మీరు కూడా ఏది యూజ్ చేస్తున్నారు? సింగిల్ స్టిక్కా లేదా ఇదా? నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? దీంతో ఏది నచ్చాయి? ఇప్పుడు నేను చూపించిన వాటినన్నిట్లో మీకు ఏ ప్రోడక్ట్ అయితే యూజ్ అనిపించింది, బాగా అనిపించింది? ఇవి మా దగ్గర కూడా ఉన్నాయి సుగుణ. ఆహ్, యూజ్‌ఫుల్ అయింది మాకు అని చెప్పేసి కామెంట్ చేయండి. కొద్దిగా నాకు మోటివేషన్‌గా ఉంటుందనమాట. సో, ఒక వీడియో లాస్ట్ వరకు చూడండబ్బా! కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? ఒక్క లైక్ ఇవ్వండి. న్యూ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో అమ్మాయిలాగా సపోర్ట్ చేయండి. ఓకేనా? న్యూ అప్డేట్ వచ్చింది కదా ఫ్రెండ్స్! దానిపైన మీ అభిప్రాయం ఏంటి? న్యూగా ఛానల్ పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం లేదు, కొద్దిగా కష్టపడదాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడైతే లాస్ట్‌లో ప్రోడక్ట్స్ తీసుకున్నాననేది చూపిస్తున్నాను. దీంతో ఒక్కటైతే నేను 2 ప్రోడక్ట్స్ అయితే వీడియో తీయడం మర్చిపోయానండి. అవైతే లాస్ట్‌లో పిక్ అయితే యాడ్ చేశాను. బట్ నేను ఆ బాక్సెస్‌లో అరేంజ్ చేశానో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో తీయలేదు కదా! నేను పిక్ యాడ్ చేశాను కదా! అది నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రిడ్జ్ టూర్‌లో యాడ్ చేస్తాను. ఓకేనా? ఆర్గనైజ్ చేసినదంతా నేను చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఇదే అనమాట. దీనితో పాటే అవి వచ్చాయి. బట్ ఒక 1 అవర్ బ్యాక్ వచ్చాయి. నేను అది వీడియో తీసుకోవడం మర్చిపోయాననమాట. ఓపెన్ చేసేసాను మర్చిపోయి. సో, ఇవైతే ఐస్ క్యూబ్స్‌ది అనమాట. కాంబో ఆఫర్‌లో వచ్చిందనమాట. ఫస్ట్ చూపించాను కదా! దాంతో మనము ఫేస్ ప్యాక్ కానీ, మనం రైస్ వాటరు ఇలా ముందుగానే దాంతో వేసి ముందు రోజే మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా లేదా 1 అవర్ పెట్టుకున్నా కూడా మనకు బాగా ఫేస్‌కి రోల్ ఆన్ లాగా యూజ్ అవుతుందనమాట. చాలా బెస్ట్, మనకు మల్టీపర్పస్‌గా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే కాంబో ఆఫర్‌లో వచ్చిందనమాట నాకు. దీంతో పాటు నేను ఎగ్ బాస్కెట్ అయితే తీసుకున్నాననమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు ఏది తీసుకోకున్నా ఆ గ్లాస్ ఐటెమ్స్ ఎగ్ బాస్కెట్ తెప్పించుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ అంటే మహా అంటే 12 వస్తాయి ఫ్రిడ్జ్‌లో. అవునా? నేను చూపిస్తాను చూడండి. అదిగోండి. అది నేను తీసి ఓపెన్ చేసి చూపించాను. బట్ అది క్లిప్ మిస్ అయింది నాకు. దాంతో అయితే మొత్తం 30 ఎగ్స్ మనము ట్రే ఎగ్స్ లాగా తెచ్చుకుంటే 30 ఎగ్స్ పడతాయన్నమాట. దాంతో చాలా యూజ్ అవుతుంది. సెపరేట్ బాక్స్ వస్తుందన్నమాట. 12, 12, 12 అలా వస్తాయి. ఒక బాక్స్ అయిపోతూనే మనము మార్చేసుకోవచ్చనమాట. నేను మీకు చూపించని ప్రోడక్ట్స్, క్లిప్స్ లాస్ట్‌లో అయితే యాడ్ చేశాను పిక్స్ అయితే. సో, ఇదే అండి ఈరోజు వ్లాగ్. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్ టూర్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.